ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. 1997లో ఒక ఊపు ఊపిన సినిమా ఫ్రెండ్స్ ఇది. టైటానిక్ షిప్. ఇది టైటానిక్ షిప్ వచ్చి మన కూకట్పల్లి హైదరాబాద్లో పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. రియల్ టైటానిక్ షిప్ను చూసినట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు షిప్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఇక్కడ షిప్ సెటప్ పెట్టారు. ఆ షిప్ సెటప్లో వెళ్తూ మీకు చూపిస్తున్నాను. షిప్లోకి వెళ్ళే దారి మార్గం అన్నమాట. ఈ సినిమాలో ఒకప్పుడు మంచి లవ్ స్టోరీ ఇది. ఈ లవ్ స్టోరీలో హీరో కేట్ విన్స్లెట్ అని చెప్పేసి అమ్మాయి, తర్వాత హీరో వచ్చేటప్పటికి లియోనార్డో డికాప్రియో అనే వాళ్ళిద్దరు పెద్ద స్టార్స్ అయిపోయారు. ఎందుకంటే ఇది ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్న టైంలో అనుకోకుండా వాళ్ళు కలిసి ప్రేమికులు అయిపోతారు. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఈ సినిమాని జేమ్స్ కెమెరూన్ గారు అద్భుతంగా చిత్రీకరించి, ఆ సముద్రంలో నిజంగా రియల్గా సముద్రంలో యాక్సిడెంట్ అయితే షిప్పు ఎలా డ్యామేజ్ అవుతుంది, ఆ ఉన్న జనాలు ఎలా చనిపోయారు అనేది అసలు ఎంతో అద్భుతంగా కళ్ళకి ఇట్లా కట్టినట్టుగా చూపించిన సినిమా అన్నమాట. ఇది ఒక అద్భుతం అన్నట్టు, ఒక వండర్ ఇది. ఈ 1997లో వచ్చిన ఈ సినిమాని ఆధారంగా చేసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఎన్నో లాంగ్వేజ్ల్లో అద్భుతమైన లవ్ స్టోరీలు తీశారు. నా వెనకాల ఉన్న ఆ బొమ్మ వచ్చేటప్పటికి ఫోటో, అతను విలన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్కి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తీసుకొని షిప్లో బయలుదేరుతున్న ఒక రిచ్ ఫ్యామిలీ అనమాట. ఇతను లియోనార్డో డికాప్రియో అనేవాడు ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను కూడా అదే షిప్లో ప్రయాణం చేయడానికి ఆ షిప్ ఎక్కుతాడనమాట. ఆ షిప్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఎంతో అద్భుతంగా చూపించారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. షిప్ అంటే ఒక పెద్ద ఊరే దాంట్లో ఉన్నట్టు లెక్క ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని వేల మంది ఒకేసారి ప్రయాణం చేయొచ్చు. అలాగే ఆ షిప్ క్రూనే దాదాపు 2 నుంచి 3 వేల మంది ఉంటారంట. అంత పెద్ద షిప్ అనమాట ఇది. అప్పట్లో ఈ టైటానిక్ షిప్ గురించి అసలు ఎంతో, అప్పుడు 1997 అంటే నేను హైదరాబాద్లో వచ్చి పని చేస్తున్నా, డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేసి. చాలా అద్భుతమైన సినిమా. నేను 2 సార్లు చూశాను సినిమా కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఆ షిప్ అనేది ఎంత పెద్ద షిప్ అనమాట. ఆ షిప్లో ఇవి మొత్తం ఈ లవ్, ఈ ప్రేమ కథ అంతా నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ గారు అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. ఒక అడ్వెంచర్ అనుకోండి, ఒక అడ్వెంచర్ అద్భుతం. ఆ అద్భుతాన్ని మనకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో పెట్టారు. వీళ్ళంతా ఆ షిప్ నడిపించే నావిక ఇంజనీర్లు అనమాట వాళ్ళు. ఎంతో అద్భుతమైన సినిమా. ఆ సినిమాకు సంబంధించిన ఈ సెట్టు యాజ్ టీజ్గా తీసుకొచ్చి మన కూకట్పల్లిలో పెట్టారు ఫ్రెండ్స్. మనం ఎలాగో ఆ షిప్లోకి వెళ్ళి చూడలేము, కనీసం ఇలాగైనా చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా అద్భుతంగా అరేంజ్ చేసి పెట్టారు. ఇతనే హీరో లియోనార్డో డికాప్రియో. కుర్రోడు అనమాట వాడు. ఈ సినిమాతోటి అతను ఒక పెద్ద స్టార్ అయిపోయాడు ఇంగ్లీష్లో. వరల్డ్ వైడ్గా ఈ టైటానిక్ సినిమా ప్రతి ఒక్కరు, నాకు తెలిసి అసలు అప్పట్లో భారీ ఎత్తున కలెక్షన్స్ వసూలు చేసిన పెద్ద మూవీ అనమాట ఇది. అసలు సూపర్గా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఓడని మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో పెట్టారు, సుజానా ఫోరం మాల్ పక్కనే. ఈ రకంగా మనం ఈ షిప్లోకి వెళ్ళి చూడడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ పక్కనే అయోధ్య రామజన్మభూమి రాములవారి టెంపుల్ సెట్ ఎలా ఉందో అలాగే యాస్టీస్గా పెట్టారు. ఆ సెటప్కి సంబంధించే ఈ సెటప్ ఆనుకొని పెట్టారనమాట. ఇది షిప్ లోపల ఒక మినియేచర్ది చేసి పెట్టారు. ఇదంతా వచ్చేటప్పటికి షిప్ లోపలనే ఫ్రెండ్స్. చూడండి వెనకాల ఆ షిప్ పడిపోతున్నట్టుగా ఒరిజినల్ షిప్ది ఒక ఫోటో లాగా పెట్టారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా చేసిరంటే ఈ షిప్ ఇంటీరియర్ అంతా అంత అద్భుతంగా తయారు చేసి పెట్టి మొత్తం కలర్ఫుల్ లైట్స్ తోటి సూపర్గా పెట్టారు. దానివల్ల ఎంతో లుక్ వచ్చింది. దీంట్లో నటించిన నటీనటుల ప్రతి ఒక్కరి ఫోటోలు, ఆ క్రూ మొత్తం మెంబర్స్కి సంబంధించిన అన్ని ఆల్ ఫొటోస్ పెట్టారనమాట. ఎందుకంటే మనం లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు మొత్తం ఫోటోలు పెట్టారు. నా వెనకాల చూడండి హీరోయిన్ ఆ టైటానిక్ షిప్ పైన నిలబడి, నేను ఆల్రెడీ థంబ్నెయిల్ పెట్టాను మీకు. ఆ షిప్ పైన నిలబడి వాళ్ళు ఫోజ్ ఇస్తారు. ఆ ఫోజు మన తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో వాడారు ఆ షాట్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సూపర్ హిట్ లవ్ స్టోరీ చిత్రం అనమాట. ఈ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని ఎన్నో చిత్రాలు మన తెలుగులో కూడా ఈవీవి గారు, సత్యనారాయణ గారు చనిపోయి ఎక్కడున్నాడో కానీ మహానుభావుడు, ఆయన కూడా ప్రేమ ఖైదీ అని ఒక అద్భుతమైన లవ్ స్టోరీతో సినిమా తీశాడు. హరీష్, మాలాశ్రీ హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అప్పట్లో అది. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, వరల్డ్ వైడ్ హిట్ ఇది. బయటకు వచ్చాం ఫ్రెండ్స్ షిప్లోంచి బయటకు వస్తే కూడా ఆ షిప్పు బయట ఈ మొత్తం సముద్రంలో ఉండే అందాలన్నీ ఎలా ఉంటాయి ఏంటి
అనేది మొత్తం ఆ పెయింట్స్ రూపంలో చూపించారు. మొత్తం దీనికి ఆ టెంపుల్కి మొత్తం కలిపి 150 రూపీస్ టికెట్ ఫ్రెండ్స్. ఆ 150 రూపీస్ అయితే ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చుకు తగ్గట్టు మనం ఈ అద్భుతాన్ని చూడగలిగే అవకాశం దొరుకుతుంది. 150 రూపీస్ ఖర్చు అయిన దానికి సరిపోను వర్తున్న లొకేషన్ అయితే చూపించారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఆ షిప్పుని, అక్కడ రామాలయం దేవుణ్ణి, తర్వాత ఆ షిప్లోంచి బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా మార్కెట్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం హోల్సేల్ లాగా చీప్ అండ్ బెస్ట్లో అన్నీ మనకు కావాల్సిన వస్తువులు, బట్టలు, లేడీస్ బట్టలు, జెంట్స్ బట్టలు, తర్వాత లేడీస్కి సంబంధించిన చెవుల దుద్దులు, ముక్కు పుల్లలు అలాంటికి సంబంధించినవి అన్నీ పెట్టారు. తర్వాత మొత్తం పిల్లలు ఆడుకోవడానికి సంబంధించినవి అన్నీ కూడా మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా పెట్టారు. మెయిన్ ఈ మార్కెట్ అంతా వచ్చేటప్పటికి ఆ షిప్కు బ్యాక్ సైడ్ వచ్చే సెటప్ పెట్టారనమాట. ఈ మొత్తం ఈ మార్కెట్లోంచి చూసుకుంటూ మళ్ళీ మనం వెనకాలకి వెళ్తే టోటల్గా అక్కడ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన అన్ని ఆట వస్తువులకు సంబంధించినవి పెట్టారు. తర్వాత మనం చిన్నప్పుడు జాతరలో వెళ్తుంటే ఆ జాతరలో మనకు బాణం పెట్టి వేస్తానికి, తర్వాత బెలూన్స్ పెట్టి వాటికి కొట్టేది, తర్వాత మొత్తం రకరకాల చిన్ననాటి అన్నికి సంబంధించినవన్నీ గుర్తుకు తెచ్చేలాగా పెట్టారు. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ క్రియేట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ అంతా ఆ షిప్కు బ్యాక్ సైడ్ రోడ్లో ఉందన్నమాట. ఇది ఈ స్ట్రీట్ మొత్తం వచ్చేటప్పటికి బట్టలు, తర్వాత పిల్లలకు సంబంధించిన బట్టలు, పెద్దలకు సంబంధించిన బట్టలు, లేడీస్ వాళ్ళ బిలాంగింగ్స్ ప్రతిదీ ఈ స్ట్రీట్లో మొత్తం షాపులు ఉన్నాయన్నమాట. స్ట్రీట్లో నుంచి నడుచుకుంటూ అలాగే వెనక్కి వెళ్తే వెనకాల మొత్తం మళ్ళీ ఆ స్ట్రీట్ కూడా ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు. నాకు తెలిసి ఇది ఈ సమ్మర్ అంతా ఉంటుందేమో ఈ సెటప్ అంతా. వెనకాల లైట్లతోటి మొత్తం కనబడుతున్నాయి చూడండి, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో మొత్తం జాయింట్ వీళ్ళు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి సంబంధించినవి. ఇక్కడ వచ్చేటప్పటికి కాటన్ క్యాండీ అయితే దూదిలాగా ఉంటుంది చూసారా, దీంట్లో అదేం కనబడదు. చూస్తుంటే ఎంత ఉబ్బిపోయినట్టు ఇట్లా కనపడుతుంది. అది ఎప్పుడు చిన్నప్పుడు సైకిళ్ళ మీద వచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు ఊర్లలో, గల్లీలలో మట్టి వచ్చి. ఇప్పుడైతే అది చూడడమే తగ్గిపోయింది. అలా ఎగ్జిబిషన్లో చూసాం చూడండి. మొత్తం ఇవన్నీ గేమ్స్ అనమాట. ఇక్కడ గేమ్స్, పిల్లలు ఆడుకునే గేమ్స్, అన్ని గేమ్స్ పెట్టారు. తర్వాత చిన్న చిన్నది సోప్ వాటర్ తోటి బెలూన్స్, బబుల్స్ వస్తున్నాయి చూసారా, పిల్లలను అట్రాక్ట్ చేయడానికి. అది మొత్తం ఇవన్నీ పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఫ్రెండ్స్. ఇది మొత్తం పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ అవ్వడం వల్ల ఫుల్గా సాయంత్రం పూట వెళ్ళాను నేను. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ కలర్ఫుల్ లైట్ల మధ్యలో ఈ జనాలతోటి కలకల ఉందన్నమాట. ఇది అసలు సూపర్గా ఉంది. లొకేషన్ వచ్చేటప్పుడు కేపీహెచ్బి సుజానా ఫోరం మాల్ పక్కన ఉంది. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ సమ్మర్ వెకేషన్కి ఇక్కడ తీసుకెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఊర్లో సర్కస్ వచ్చేది. ఆ సర్కస్ వచ్చినప్పుడు ఈ హంగామాగా ఉండేది చూడండి. ఆ పాము కొండశిలలాగా దాని మీద ఇట్లా రౌండ్ కొట్టేది సెటప్ పెట్టారు. ఆ పాముది మొత్తం కలర్ఫుల్గా లైటింగ్స్ తోటే ఎక్కడలేని లుక్ వచ్చేసింది మొత్తం ఈ ఎగ్జిబిషన్కి. ఇది సెటప్ మొత్తం ఓన్లీ గేమ్సే, ఇవన్నీ ప్లేకు ఆడుకునేకి సంబంధించినవి. తర్వాత మనము తిరిగే బొమ్మల కార్లు, జాయింట్ వీలు, ఇట్లా రకరకాల సెటప్ అంతా పెట్టారు. దాంతోపాటు చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు. ఇది వచ్చి చూడండి, పెద్ద పడవ లాంటిది. ఇది పడవ లాంటి దాంట్లో కూర్చుంటే ఆ పడవ ఊగుతూ ఉంది చూసారా, అలాంటిది. ఇది నాకు తెలిసి ఈ ప్రోగ్రాం దాదాపు ఒక 2 నెలలు ఉంటుందేమో మరి. ఎందుకంటే భారీ ఎత్తున పెట్టారు ఈ సెటప్. భారీ ఎత్తున సెటప్ పెట్టారు. 150 రూపాయలు టికెట్ పెట్టారు. తర్వాత అంటే వీటికి సపరేట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మనం ఏది చేయాలనుకుంటే అడ్వెంచర్కి సంబంధించింది సపరేట్ టికెట్ కొనుక్కోవాలి. అక్కడక్కడ కౌంటర్లు పెట్టారు. ఇది చూడండి, ఈ వీల్ పైకి వెళ్తూ ఉంది, మళ్ళీ కిందికి వస్తూ ఉంది. దీని టికెట్ సపరేటు. ఇప్పుడు ఇందాక నేను చూపించిన పడవ టైప్ దాని టికెట్ సపరేట్. దానికే సపరేట్ రేట్లు పెట్టారు. ఓన్లీ ఎంట్రీ టికెట్ అక్కడ మా అయోధ్య రామయ్య దేవాలయంలోకి ఎంటర్ అవ్వడానికి 150 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయితే అక్కడ నుంచి వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెనకాలకు వస్తే టైటానిక్ షిప్ చూసుకొని వెనకాల మీకు టెంపుల్ కనపడుతుంది చూడండి. ఆ టెంపుల్కి బ్యాక్ సైడే కరెక్ట్గా ఈ జాయింట్ వీల్ పెట్టారు. మొత్తం అక్కడ నుంచి ఇట్లా రౌండ్ వేసుకుంటూ లోపలికి వస్తే దగ్గర ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు టైం ఇక్కడ. 2-3 అవర్స్ అయింది, ఒక హాఫ్ డే అయిపోతుంది. సాయంత్రం 6 గంటలకు వస్తే రాత్రి 12 అయినా టైం తెలియదు. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్న ఇవన్నీ పెట్టారు జాయింట్ వీల్తో పాటు. ఇక అక్కడ మనకు తెలియకుండానే టైం గడిచిపోతుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చిన్న పిల్లలు అయితే. కాకపోతే జేబులో డబ్బులు గట్టిగా పెట్టుకొని రావాలి. అసలు అప్పడం అది
ఆ? ఆహా, అప్పడం కాదు అది, వాళ్ళు కలకంపౌండ్లో ఇట్లాంటిదే ఇస్తారు. ఆ. బాంబే పాపడ్ అంట. అసలు జనాలు దాన్ని ఇష్టంగా తీసుకుంటున్నారు. 100 రూపాయలు పెట్టారు దానికి. పాపడ్, ఒక్క పాపడ్కే 100 రూపాయలు పెట్టారు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.